అబ్బబ్బబ్బబ్బా! ఆ లోటస్ బ్యూటీ చూసారా? ఎంత బావుందో. వీటి కోసమైనా అప్పుడప్పుడు అలా నర్సరీకి వెళ్ళాలనిపిస్తుంది. నాకైతే షాపింగ్‌కి, సినిమాలకి తిప్పే కంటే ఈ నర్సరీస్‌లో తీసుకొచ్చి వదిలేస్తే చాలు. రోజంతా గడిపేమన్నా గడిపేస్తాను. ఈ బుజ్జి ర్యాబిట్ చూడండి పాపం ఒక్కటే ఉంది. దాని పేరు లేదేంటో. ఇంతకీ ఇప్పుడు ఎందుకొచ్చామంటే అమ్మకి కొన్ని ప్లాంట్స్ కావాలనమాట. తను కొత్తగా ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారు. అండ్ మట్టి తోలిచ్చారు కదా! కొత్త ప్లాంట్స్ నాటుదామని చెప్పేసంటే నేనే ఈ నర్సరీకి తీసుకొచ్చాను. అసలు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ నాకైతే కన్నుల పండుగగా ఉంది. ఇన్ని ప్లాంట్స్ ఉంటే ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదు కదా! ఈ కనకాంబరాలు చూడండి. అసలు ఒకప్పుడైతే బేసిన్లు కోసేవాళ్ళం మా తాతయ్య వాళ్ళ ఇంట్లో. ఇప్పుడేమో చిన్న మొక్క పెంచుకోవడానికి కూడా కష్టపడుతున్నాం. అండ్ ఈ ఎడేనియం చాలా కాస్ట్‌లీ కానీ బావుంటుంది. సమ్మర్ ఫ్లవర్స్ కదా! సో, అందుకే అమ్మను ఒకటి తీసుకోమన్నాను. ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి. వీటితో పాటు మంచి తులసి కోట కూడా తీసుకున్నాము. అండ్ మేము తీసుకున్న ప్లాంట్స్ అయితే ఇవన్నమాట. కొంచెం సమ్మర్‌కి ఎక్కువగా సర్వైవ్ అయ్యేలాగా, ఎక్కువ పూలు పూసేలాగా, అమ్మకి పూజకి పనికొచ్చేలాగా, మనం ఖాళీగా ఉన్నాం కదా! ఇదిగో ఈ ప్లాంటర్స్ తీసుకున్నాం అనమాట. తెచ్చినామంటే పెట్టేసాను కూడా. బావుందా?